నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ కంద కంద పులుసు చేస్తున్నానండి. ఈ కందనేమో చక్కగా చిన్న చిన్న ముక్కలు స్క్వేర్ టైప్లో చక్కగా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకొని ఉన్నా రెడీగా. దాంట్లోకి తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కంపల్సరీ వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు, కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక టమాటా, కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉన్నాను, అల్లం వెల్లుల్లి హోమ్ మేడ్ పేస్ట్. ఇవన్నీ రెడీగా కోసి పెట్టుకున్నానండి, మీకు టైం వేస్ట్ చేయకుండా. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. దీని కాంబినేషన్గా ముద్దపప్పు పెట్టుకున్నాను. ముద్దపప్పు కుక్కర్ పెట్టాను. చూడండి, కుక్కర్ పెట్టుకోండి. చక్కగా సరిపడినంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కింది, తాలింపు గింజలు వేసుకుందాం. మెంతులు కమ్మటి వాసన వస్తున్నాయి అన్నమాట తాలింపులో. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు, ఉల్లిపాయలండి, చక్కగా దగ్గరికి మగ్గనిద్దామండి. చూడండి, ఈ మాత్రం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొంచెం బెల్లం పౌడర్. బెల్లం కంపల్సరీ వేసుకోవాలండి. ఆ కొంచెం స్వీట్నెస్ ఉంటే కానీ ఇది టేస్ట్ ఉండదు. మనం వేరే వేరే పులుసులకి అయితే కొంచెం పల్లీల పౌడరో లేకపోతే నువ్వుల పౌడర్ వేసుకుంటాము. ఇంట్లో ఏం వేయక్కర్లేదు అన్నమాట. ఈ కంద పులుసుకి ఏం వేయక్కర్లేదు. ఇక్కడ ముద్దపప్పు అవుతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటూ మనం కోసుకున్న టమాటా, చూడండి, ఆ మాత్రం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా దీంట్లో ఏమి వేయక్కర్లేదండి. మనం ఎప్పుడైతే స్వీట్ వేస్తామో షుగర్ కానీ బెల్లం కానీ చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. దగ్గరకు వచ్చేస్తుంది చక్కగా. సరే, 2 నిమిషాలు ఉంచుదాం. చూడండి, చక్కగా ఈ మాత్రం మగ్గిన తర్వాత మనకు అట్లా మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడండి. అప్పుడు ఈ కంద ముక్కలు వేసేసుకోండి. చక్కగా వీటిలో అంతా కలిసిపోయేలా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఈ తాలింపు ఏదైతే వేసామో దీంట్లో ఒక 5 నిమిషాలు మనం ఈ కందని మగ్గనిద్దాం. ఆ ఉప్పు కారం అంతా కొంచెం ముక్కలో పట్టేలాగా మగ్గనిద్దాం. ఈలోపు మనం చింతపండు పులుసు పిసికి పెట్టేసుకుంటే రెడీగా ఉంటుంది.
చూడండి చక్కగా మన తాలింపులో కూడా కంద చక్కగా కలిసిపోయింది. దీంట్లో కూడా ఆయిల్ బయటకు వస్తుంది చక్కగా. ఇప్పుడు చింతపండు రసం మనకు కావాల్సిన వాటర్ అన్నీ కలుపుకొని వేసుకున్నాను. అంతే, ఇంతకు మించి వాటర్ వేయకండి. ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత పెడదాం. కలర్ఫుల్గా ఉంది కదా. మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. చూడండి పులుసు కుత్తలాడుతుంది కదా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఆల్రెడీ సగం ఉడికిపోయింది కదండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, మరీ మెత్తగా ముద్దగా అయిపోకుండా. చూడండి కుక్కర్ మూత తీసాము. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అద్భుతమైన టేస్ట్ అండి ఇది. చాలామంది కంద పులుసు కూడా పెట్టుకుంటారా, కందతో ఏం చేసుకోవాలి కూడా కొంతమందికి తెలియదు. అసలు కంద అసలు కంప్లీట్గా వాడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూడండి ఈ మాత్రం 2 విజిల్స్ కాబట్టి మనకి ఇలా ముక్కగా చక్కగా ఉంటుంది అన్నమాట. చూడండి అద్భుతమైన కంద పులుసు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అన్నమాట. ముద్దపప్పు కంద.